ఈ హర్ముజ్ స్ట్రైట్ అనేది ఇటు పర్షియన్ గల్ఫ్, అదే విధంగా గల్ఫ్ ఆఫ్ ఒమన్ అనే రెండు గల్ఫ్ తీరాలు, అంటే ఇది ఇండియన్ ఓషన్ లో పార్ట్, నార్త్ అరేబియన్ ఓషన్ లో కూడా ఇది పార్ట్ అనమాట. ఈ పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ ని కలిపే ఒక నేరో స్ట్రైట్, ఒక జల సంధి అనమాట. రెండు భూభాగాలను విడదీసేది అనొచ్చు. ఇది 37 కిలోమీటర్ల వెడల్పు, 167 కిలోమీటర్ల పొడవు ఉంటది. ప్రతిరోజు 200కు పైగా షిప్పులు, ఆయిల్ ట్యాంకర్స్ వెళ్తూ ఉంటాయి. ఎన్నో యుద్ధ విమానాలు యుద్ధ షిప్పులు కూడా దాని మీద వెళ్తూ ఉంటాయి. ప్రపంచంలో 20% ఆయిల్ వెళ్తూ 25% ఎల్పిజి, తర్వాత ఎల్ఎన్జి గ్యాస్ వెళుతూ ఉంటది. అంటే ప్రపంచంలో 5వ వంతు. ఇది చాలా చాలా క్రూషియల్. ముఖ్యంగా భారత్, జపాన్, సౌత్ కొరియా, చైనా ఆర్థిక వ్యవస్థలకి 50% చొప్పున ఆయిల్, గ్యాస్ వెళుతూ ఉంటాయి అనమాట. అంటే ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి ఒక ప్రాణవాయువు. చూడండి, ఒక మన ఆహార వాహికలాగా ఉంటది అనమాట. ఆహార వాహికి ఏదైనా ప్రమాదం జరిగితే మనం మొత్తం ఆగిపోయినట్టు ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థని స్తంభించేసింది హర్ముజ్ స్ట్రైట్. ఈ హర్ముజ్ స్ట్రైట్ ఎప్పుడు ఇరాన్ కంట్రోల్లోనే ఉంటది. చారిత్రకంగా ప్రాచీన కాలం నుండి చూసిన, ఇది ఆల్-మసూదీ నుంచి, వేదాల కాలం నుంచి, వేదాల్లో కూడా దాని ప్రస్తావన ఉంది. ఆల్-మసూదీ రాసిన పుస్తకాల్లో దాని ప్రస్తావన ఉంది. ఇప్పుడు డేట్స్, సుగంధ ద్రవ్యాలు ఎక్కువ వెళ్తూ ఉంటాయి అనమాట. అలాంటి ట్రేడ్ జరిగేది అనమాట. మొఘల్ పీరియడ్ కూడా జరిగేది. సిల్క్ ట్రేడ్ మనం చేసేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడు కూడా ఇరాన్ ఇప్పటికీ కూడా ఇరాన్ కంట్రోల్, ఎందుకంటే జోగ్రఫికల్ గా ఫేవర్. ఇప్పుడు ఇరాన్ ఏంటంటే మోడర్న్ వార్ఫేర్ లో అమెరికా ఒకవేళ దాడి చేస్తే దీని ద్వారా అమెరికాను అడ్డుకోవచ్చు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు